హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెల్యులాయిడ్ రివ్యూస్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ చీకట్లో. ఈ మూవీ నిన్న అంటే జనవరి 23న నైట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. మూవీ రన్ టైం 2 hours అరౌండ్ ఉంది అంతే. అండ్ ఒక్క ముక్కల మూవీ ఎలా ఉందో చెప్పాలంటే బాగుంది. ఎలాగో ఓటీటీఏ కాబట్టి వీ కెన్ గివ్ ఇట్ ఎ వాచ్. మన ఛానల్లో ఇదే ఫస్ట్ మూవీ రివ్యూ. సో ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ లేకుండా మూవీ మొత్తం గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ట్రైలర్లో చూపించినట్టే సంధ్య అనే ఒక జర్నలిస్ట్ తను వర్క్ చేస్తున్న ఛానల్లో క్రైమ్స్ని క్లియర్గా సొసైటీకి చూపించలేకపోతున్నా అని జాబ్ మానేసి చీకట్లో అనే ఒక పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తుంది. అండ్ సూన్ ఒక మర్డర్ జరిగిద్ది. అండ్ ఆ మర్డర్ స్లోగా సీరియల్ కిల్లింగ్స్ అని తెలిసిద్ది. అండ్ ఆ కేసెస్ అన్నిటి ఎలా లింక్ చేశారు, ఎలా సాల్వ్ చేశారు, ఆ సీరియల్ కిల్లర్ సంధ్యని ఎందుకు టార్గెట్ చేశాడు, ఆ కిల్లర్ ఎవరు, ఆ కిల్లర్ మోటివ్ ఏంటి అనేదే మిగతా మూవీ హడావిడి. ఒక మర్డర్ మిస్టరీ ఆర్ సీరియల్ కిల్లర్ మూవీలో స్ట్రాంగ్గా ఉండాల్సినవి రెండు: ఎవరు చేశారు, ఎందుకు చేశారు. అండ్ ఈ మూవీలో ఈ రెండు బాగానే రాసుకున్నారు అండ్ ఎగ్జిక్యూట్ కూడా బాగా చేశారు. బట్ రెస్ట్ ఆఫ్ ద మూవీ ఈజ్ వెరీ ప్రిడిక్టబుల్. మూవీ అంతా బాగానే వెళ్తుంటుంది. క్లాసిక్ సీరియల్ కిల్లింగ్ మూవీ టెంప్లెట్లో తీశారు. అంటే మూవీ ఓపెనింగ్ ఒక మర్డర్ అండ్ దెన్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు అండ్ అనదర్ మర్డర్, ఇన్వెస్టిగేషన్, క్లైమాక్స్, ట్విస్ట్, ది ఎండ్. ఈ మూవీ కూడా సేమ్ ఫార్మాట్లో ఉంది. బట్ ఈ మూవీ మిగతా మూవీస్ కంటే కొంచెం బెటర్. ఎలా అంటే బికాస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. శోభిత డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. కానీ మూవీలో చూస్తే తను ఎక్కడ యాక్టింగ్ చేస్తున్నట్టు కనిపించదు. సో దట్స్ ద పాయింట్. ఒక యాక్టర్ ఆర్ యాక్టర్స్ యాక్టింగ్ చేస్తున్నట్టు మనకు తెలిస్తే అది అసలు యాక్టింగే కాదు. దే షుడ్ లివ్ ఇన్ ద క్యారెక్టర్. అండ్ శోభిత సంధ్య అనే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి చేసింది అండ్ వీ కెన్ ఫీల్ దట్ ప్రెజెంట్. అండ్ మూవీ మొత్తం సంధ్య చుట్టూనే తిరుగుతుంటుంది. అండ్ ఎట్ సమ్ ప్లేసెస్ అదే మూవీకి నెగిటివ్ కూడా అయిపోయింది. బికాస్ అంతా సంధ్యనే చేసేస్తుంది. ఇన్వెస్టిగేషన్, ట్విస్ట్లు కానీ, రివీల్స్ కానీ అన్నీ సంధ్యనే చేస్తుంది. అండ్ పోలీసులు ఎందుకున్నారో కూడా అర్థం కాదు మూవీలో. అండ్ అదర్ సపోర్టింగ్ కాస్ట్ ఆల్సో డిడ్ వెరీ వెల్. ఝాన్సీ గారు చిన్న రోల్స్. ఝాన్సీ గారు 35 మూవీ ఫేమ్, విశ్వదేవ్ రాచకొండ, రవీంద్ర విజయ్, చైతన్య, ప్రేమ కావాలి మూవీ హీరోయిన్ ఈషా చావ్లా అండ్ వడ్లమని శ్రీనివాస్ గారు అండ్ ఎవ్రీవన్ డిడ్ జస్టిస్ టు దర్ రోల్స్. బట్ పోలీస్ రోల్స్లో చేసిన చైతన్య ఆర్ ఈషా చావ్లాకి ఏం ఇంపాక్ట్ ఉండదు. ఈషా చావ్లా అయితే లాస్ట్లో వస్తుంది అండ్ నథింగ్. కాస్టింగ్ కూడా తీసుకోకర్లా. ఏదో హీరోయిన్కి సపోర్ట్ క్యారెక్టర్స్లో ఉంటారు పోలీస్ అందరు మూవీలో. అదొక నెగిటివ్. అండ్ మూవీలో ఇంకో ప్లస్ పాయింట్ మ్యూజిక్. ఒక థ్రిల్లర్ మ్యూజిక్ ఉంది అండ్ మర్డర్ రివీల్ అప్పుడు ఒక ఫోక్ మ్యూజిక్ ఉంది. దట్ వాస్ వెరీ గుడ్. అండ్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ ఈజ్ వెరీ గుడ్. కానీ కొన్ని సీన్స్లో లైటింగ్ గట్టిగా తేడా కొట్టింది. బట్ ఇట్స్ నెగ్లిజిబుల్. కొంచెం అబ్జర్వ్ చేస్తే తప్ప తెలీదు. అండ్ మూవీలో నాకు అనిపించిన నెగిటివ్స్ ఏంటంటే ఎమోషన్స్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేదు అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ రైటింగ్ ఆల్సో. అండ్ మూవీ అంతా ఒక రష్లో వెళ్ళిపోతుంటుంది. లైక్ ఇంపార్టెంట్ సీన్స్, ఎమోషన్ బిల్డ్ అయ్యే సీన్స్ అన్ని ఫాస్ట్గా రష్గా ఒక సింగిల్ లైన్లో కట్ చేసేస్తారు. బట్ అక్కర్లేని సీన్స్, అన్నెసరీ సీన్స్ మాత్రం స్లో చాలా లెందీగా తీశారు. అండ్ మూవీలో ది బెస్ట్ అంటే కిల్లర్ రివీల్ అండ్ కిల్లర్ యొక్క బ్యాక్ స్టోరీ కొత్తగా ఉంది. అండ్ కిల్లర్ ఎవరో మనం 80% గెస్ చేయలేం. అండ్ మిగతా ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమి ఉండవు. అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా నార్మల్ మూవీస్లోనే వెళ్తూ ఉంటుంది. అండ్ అవన్నీ చెప్పినట్టు సంధ్యనే చేసేస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్గా చెప్పాలంటే ఓకే, బాగుంది, ఒకసారి చూసేయచ్చు. రెగ్యులర్గా క్రైమ్ థ్రిల్లర్ చూసే వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. బట్ తెలుగులో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. రాక్షసుడు అంత రేంజ్ కాదు కానీ బాగుంది. సో అంతే ఫ్రెండ్స్, ఇది నా మూవీ రివ్యూ. నాకు ఎలా అనిపించిందని. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, కామెంట్ అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.